ప్రభుత్వాలు చేయాలి. సో ప్రభుత్వాలు చేయాలంటే వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రతి అన్ని కూడా అద్దాల మాదిరి రోడ్లు ఉంటే బాగానే ఉంటుంది, అందరికీ బాగానే ఉంటుంది. కానీ అంత వెసులుబాటు అంత నాకు తెలిసి లాస్ట్ 15-20 ఇయర్స్లో ప్రభుత్వాలు దీని మీద చాలా ఫోకస్ పెట్టినాయి. ఖచ్చితంగా అవేర్నెస్ పెరిగింది. రోడ్స్ బాగా నేషనల్ హైవే మీరు చూశారు, బాగా రోడ్స్ బాగా వస్తున్నాయి. సో కాకపోతే వారి ఉన్న పరిమితులు దృష్ట్యా కొంత దీని మీద బడ్జెటరీ ప్రొవిజన్స్ కానీ కొంత దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం రోడ్ సేఫ్టీ మీద. సో ఈ మధ్యన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు సరే ప్రభుత్వాలు కామని సుప్రీంకోర్టు కామనట్లేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తున్నాయి, కోర్ట్స్ డైరెక్షన్స్ ఇస్తున్నాయి. విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ ఈ మధ్యన చాలా భారీ ఎత్తున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ పెట్టింది. చనిపోయిన వాళ్ళకే కాకుండా గ్రీవస్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి ఈ మధ్యన మేము ఒక పెద్ద డ్రైవ్ తీసుకున్నాం. హీట్ అండ్ రన్ కేసెస్లో విక్టిమ్ కాంపన్సేషన్. సో అది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో అది పనిగా దాదాపు 250 కేసెస్ ఉన్నాయి గత 3-4 ఇయర్స్లో. అది పనిగా 250 కేసెస్లో మొత్తం టోటల్ ఇట్స్ బిగ్ ప్రొసీజర్. అందులో పోలీసు, రెవెన్యూ అందరు చాలామంది ఉంటారు స్టేక్ హోల్డర్స్. సో అందరికి తెలియదు. సో అందరు ఉద్యోగాలు మేమే చేసి మొత్తం మీద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పంపించి రీసెంట్గా మీరు మస్ట్ హావ్ సీన్ ఇన్ న్యూస్ పేపర్స్ 15 మెంబర్స్కి కుడ్ గెట్ కాంపన్సేషన్. కొంత అందులో ఒక 4-5 డెత్స్ అయిన ఫ్యామిలీస్, మిగతా వాళ్ళు గ్రీవస్ ఇంజరీస్ అయిన ఫ్యామిలీస్కి కొంత అంటే ఉన్న ఆపర్చునిటీస్, ప్రభుత్వం ఇస్తున్న ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపున. మరోవైపున మనకు చాలా ఫండ్ ఉంటుంది దీంట్లో. సో ఆ ఫండ్ అంతా కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పోలీస్ కమిషనర్ తరఫున నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా 2025లో మేము ఒకవైపున సిటీలో ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గిస్తూ ట్రాఫిక్ని స్మూత్ అండ్ సీమ్లెస్ ట్రాఫిక్ చేసే విధంగా ఒకవైపు ప్రయత్నిస్తూనే మరొక వైపున రోడ్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్ దీంట్లో కొంత ప్రగతిని సాధిస్తామని చెప్పేసి నేను నమ్ముతున్నాను. We'll take some questions from the students. Anybody want to ask any question? Please raise your hands. Yeah, please mic everyone. Good afternoon, sir. My name is Vaishnavi. మీరు ఐరాడ్ గురించి అన్నారు, అది ఫుల్లీ ఏఐ ఆటోమేటిక్గా లేకపోతే ఇస్ ఇట్ మాన్యువల్? ఐరాడ్ అనమ్మా, ఐరాడ్లో లాట్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ దేర్. పోలీస్ నీడ్స్ టు ఎంటర్ సమ్ డేటా, ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్ అనేది మీకు ఐడియా ఉంటుంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో ఎఫ్ఐఆర్ వీ హ్యావ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్, వీ హ్యావ్ ఏ డేటాబేస్ కాల్డ్ CCTNS, క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంలో. అందులో ఎఫ్ఐఆర్ జనరేట్ అవుతుంది. అందులో ఎఫ్ఐఆర్ జనరేట్ కావాలన్నా కూడా ఐరాడ్లో మేము ఎంట్రీ పెట్టి, ఐరాడ్ ఒక ఆటోమేటిక్ నెంబర్ వస్తుంది, అది ఎంటర్ చేసే తప్ప వీ కెనాట్ ఎంటర్ డేటా ఇన్ CCTNS. ఇందులో క్రైమ్ వెహికల్ ఏంటి, తర్వాత అక్యూజ్డ్ వెహికల్ ఏంటి, తర్వాత క్రైమ్ వెహికల్ కండిషన్ ఏంటి, అక్యూజ్డ్ వెహికల్ కండిషన్ ఏంటి, తర్వాత డ్రైవర్ ఏంటి, వాడి లైసెన్స్ డీటెయిల్స్ ఏంటి, తర్వాత వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద రోడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇలాగా దాదాపు ఒక 150-200 ఫీల్డ్స్ ఉంటాయి. అంటే ఆ యాక్సిడెంట్కి సంబంధించిన ప్రతి డేటా, దాని GPS లొకేషన్ ఏంటి, అన్నీ కూడా దాంట్లో ఎంటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఫర్ అనలైజింగ్ ద డేటా. సో పెట్టిన తర్వాత MA వస్తాడు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వస్తాడు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, దానికి సంబంధించిన ఆ వెహికల్ కండిషన్ ఏంటి, ఆ వెహికల్ మేక్ ఏంటి, మోడల్ ఏంటి, అసలు ఎప్పుడు ఆ వెహికల్ కొన్నారు, ఆ డేటా అంతా ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పెడతాడు. తర్వాత డాక్టర్ వస్తాడు. డాక్టర్ వీనికి ఎటువంటి ఇంజరీ జరిగింది, ఎట్లా పడినాడు, సో ఇటువంటివంతా కూడా డాక్టర్ ఎంట్రీ పెడతాడు. ఆల్ స్టేక్ హోల్డర్స్ విల్ ఎంటర్ లాట్ ఆఫ్ మెటా డేటా ఇంటూ ఐరాడ్. అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మీద చాలా అనలిటిక్స్ మనం తర్వాత డ్రా చేసుకునేలాగా చాలా డేటా అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన దాని తర్వాత మనకి అసలు ఇందాక వీరు అడిగారు ఒక ప్రశ్న, అసలు దేనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవింగా, రాంగ్ లేనా, ఇవన్నీ అడిగారు. సో యూ విల్ హ్యావ్ ఆల్ అనలిటిక్స్ ఇన్ ఐరాడ్. మీకు ఐరాడ్ అసలు ఉంటే బాగుండేది, మీరు ఐరాడ్ ఒకసారి చూపించుంటే. ఇఫ్ యూ కెన్, ఐ డోంట్ నో ఇది ఎన్ని గంటల వరకు ఉంటుందండి అది? సో నెక్స్ట్ టైం వీ కెన్ ప్లాన్ ఐరాడ్ డేటా చూపించి మీకు అసలు ఏంటనేది ఒకసారి మేము చూపించగలం. అంటే ఈ అనలిటిక్స్ ద్వారా మనము కొన్ని ఇంటర్వెన్షన్స్ చేయాలి.
ఇంటర్వెన్షన్స్ ఏంటి? నాకు ఎక్కువ మంది మోటార్ సైకిల్స్ చనిపోతున్నారు, ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు అని కూడా తెలుస్తుంది మనకి. సో దాని మీద ఒక ఇంటర్వెన్షన్. ఇక్కడ దిస్ ఈస్ ద బ్లాక్ స్పాట్. దిస్ బ్లాక్ స్పాట్ దిస్ వల్నరబుల్ ఫర్ యాక్సిడెంట్స్. ఈ వల్నరబిలిటీని తగ్గించాలా. సో ఇక్కడ బుషెస్ ఉన్నాయి, అవి కొట్టేయాలా, లేదంటే లైట్ ఉండాలా. ఇటువంటివన్నీ కూడా స్మాల్ ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా మనం చేయడానికి ఐరాడ్ డేటాను ఉపయోగించుకొని చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి ఈ మధ్యన సుప్రీంకోర్టు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎంటరింగ్ డేటా ఇన్ ఐరాడ్. ఇంటిగ్రేటెడ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ షుడ్ కమ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఐరాడ్లో నుంచి ఇన్సూరెన్స్ పోవాలి. ఇన్సూరెన్స్ ఏజెన్సీస్, మ్యాక్ట్ అన్ని కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలా చేసుకుంటూ పోతే బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా అందరు కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంకా రాలేదు. ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఫ్యూ డేస్, ఫ్యూ ఇయర్స్, ఇఫ్ నాట్ ఫ్యూ మంత్స్ లో people will come on to, all stakeholders will come on to same platform and you can see improvement. సపోజ్ ఇట్స్ లైక్ సపోజ్ ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్, సంబడి ఏ సబ్జెక్ట్లో పూర్గా ఉన్నారు. సపోజ్ సంబడి ఒక క్లాస్ మొత్తం మ్యాథమెటిక్స్లో తక్కువగా ఉంటే వీ కెన్ సీ మ్యాథమెటిక్స్, వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్ ఆన్ మ్యాథమెటిక్స్ అని ఎట్లయితే ఉంటుందో. సపోజ్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ ద్వారా చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటే దే విల్ పుట్ ఎఫర్ట్ ఆన్ హెల్మెట్, ప్రాపర్గా హెల్మెట్ ఉండేటట్టు. లేదంటే రోడ్ క్రాషెస్ ఏదైనా అవుతా ఉంటే క్రాషెస్ తగ్గించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన దృష్టి పెడతాయి. ఇట్స్ బ్రాడర్గా వీ కెన్ ఇట్లా చెప్పొచ్చు కదా సార్, బ్రాడర్గా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దిస్ థింగ్. సో ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. యా, అక్కడ ప్లీజ్. హలో సార్, మై నేమ్ ఇస్ సాయి హర్ష. సో ఇప్పుడు మన సిటీలో చాలా ఫుట్పాత్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ వాన పడితే ఫుట్పాత్స్ అవన్నీ వాటర్లోకి అయిపోతున్నాయి. అంటే ప్రజలు దాని మీద నడవలేకపోతున్నారు, వాళ్ళు రోడ్ మీదకి వచ్చి నడుస్తున్నారు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇర్రేషనల్ ప్రాబ్లమ్స్. సో మనకి ఫ్యూచర్ ప్లాన్స్లో డ్రైనేజ్ సిస్టమ్ ఫుట్పాత్స్ కింద ఏదన్నా పెట్టే ఐడియా ఏమన్నా ఉందా సార్? గుడ్ క్వశ్చన్. నేను అందుకే ఇందాక చెప్పాను, సేఫ్టీ కల్చర్ అనేది డెవలప్ చేయాలి. ఫుట్పాత్ ఉంటుంది, మనోడు ఫుట్పాత్ పక్కన పోతాడు, సమస్య అక్కడే వస్తుంది. కొన్ని దగ్గర ఫుట్పాత్స్ ఉండవు. ఈజ్ అనేబుల్ టు వాక్ ఆన్ ద ఫుట్పాత్స్ అంటున్నాడు సార్. ఫుట్పాత్ ఈస్ దేర్ బట్ ఈజ్ అనేబుల్ టు వాక్ ఆన్ ద ఫుట్పాత్ బికాస్ ఆఫ్ వాటర్ లాగ్. రైట్, దట్ ఇస్ ఆల్సో దేర్. ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ మీద వీడు హాకర్ ఉంటాడు, వీటి కింద నడవాల్సి వస్తుంది. యువర్ రైట్. సో మళ్ళీ అగైన్ ఇట్స్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. వాటిని తీసేస్తే దెర్ విల్ బి బిగ్ అప్రోర్, బిగ్ హ్యూ అండ్ క్రై. ఎందుకంటే నా జీవనోపాధిని పోగొట్టామంటాడు. సో దట్స్ వాట్. ఈ మధ్యన మేము చాలా సందర్భాల్లో చాలా తీసేసాం, చాలా లైక్ ఎంక్రోచ్మెంట్ తీసేసాం. సో ఎంక్రోచ్మెంట్ తీసినప్పుడు దాని మీద హ్యూ అండ్ క్రై. అందుకే అప్పుడు ఏం చేస్తాము, అసలు ఇక్కడ దిస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్, దిస్ ప్లేస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఆ అబ్బాయి చెప్పినట్టు ఈ పక్కన ఫుట్పాత్ మీద నడుచుంటే పెడెస్ట్రియన్స్ సాగకుండా ఉండేవాళ్ళు అనేది మనము టెక్నికల్ వీ హ్యావ్ టు ప్రూవ్. సో సీ దిస్ ఇస్ ద బ్లాక్ స్పాట్. ఇక్కడ పక్కన ఉంది, పెడెస్ట్రియన్స్ చనిపోతున్నారు. సో వీ షుడ్ కన్విన్స్ పీపుల్, వీ షుడ్ కన్విన్స్ కమ్యూనిటీస్, వీ షుడ్ కన్విన్స్ నైబర్హుడ్స్ అండ్ టేక్ అప్రోప్రియేట్ ఇంటర్వెన్షన్స్. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే. అందుకే ఈ ఐరాడ్లు ఇవన్నీ కూడా దాని గురించే. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ ఇవంతా కూడా ఇంటర్ కనెక్టెడ్, ఇష్యూస్ అంతా కూడా ఇంటర్ కనెక్టెడ్. సార్, నా నుంచి ఒక సజెషన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ వచ్చి ఆ పర్సన్ని తీసుకెళ్ళడానికి మినిమం 30 minutes to 45 minutes పడుతుంది. అది కూడా దేని వల్ల అంటే ఈ ట్రాఫిక్ జామ్స్ అండ్ ట్రాఫిక్ కంజెషన్ వల్ల. అదే అంబులెన్స్కి ఒక సెపరేట్ రోడ్, అంటే ఒక గ్రీన్ కాలనీ లాగా ఉంటే ఓన్లీ అంబులెన్స్ ఆ రోడ్లో తిరుగుతాయి అనమాట. సో దట్ నో ట్రాఫిక్ అండ్ నో కంజెషన్స్. అప్పుడు ఒక పర్సన్ లైఫ్ మనం తొందరగా సేవ్ చేయొచ్చు అండ్ ఆ పర్సన్ని తొందరగా అడ్మిట్ చేయొచ్చు హాస్పిటల్లో. ఇది నా సజెషన్ సార్. బికాస్ ఇండియాలో ఆల్రెడీ గ్రీన్ కాలనీ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అంటే ఎప్పుడైనా అంబులెన్స్ వస్తే వే ఇవ్వాలని, కానీ అది ఇక్కడ చాలామంది పాటించట్లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మై సజెషన్ ఈజ్ దట్ ఒక సెపరేట్ రోడ్ లాంటిది ఏమన్నా ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అంబులెన్స్ డ్రైవర్స్ టు అడ్మిట్ ద పీపుల్ ఇన్ హాస్పిటల్. బాగానే ఉంటుంది, మన డబ్బులు కావాలి కదా సార్. అంటే మనం అంటున్నాం సార్, బట్ ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. కానీ
ముందు మనకు ఉన్న రోడ్లు వేసుకోలేకపోతున్నాం, సపరేట్ రోడ్లు అంటే మనకు చాలా కష్టం. బట్ హౌఎవర్ ఐఎమ్ హ్యాపీ. ఐ థింక్ మస్ట్ బి స్కూల్ స్టూడెంట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంత అవేర్నెస్తో వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అంటే అందుకే ఇందాక నేను ఐరాయిడ్ అని చెప్పాగా, ఐరాయిడ్లో ఈ 108 అంబులెన్సెస్ కూడా వాడు కూడా ఒక స్టేక్ హోల్డర్. ఈజ్ ఆల్సో దేర్ ఇన్. ఇది అయిపోతుండగానే మెసేజ్ విల్ గో టు ద నియరెస్ట్ 108 ఫెలో. సో 108 వాడు వచ్చేస్తాడు. సో కొంత రెస్పాన్స్ టైం. సో ఎందుకంటే గోల్డెన్ అవర్ అని ఇందాక వారు చెప్పారు. సో గోల్డెన్ అవర్ అన్న దగ్గర మనకు రెస్పాన్స్ టైం ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ రెస్పాన్స్ టైంలో మనము తగ్గించాలి, బాగా తగ్గించాలి. తగ్గించాలంటే మీరు చెప్పింది ఏంటంటే రెస్పాన్స్ టైం తగ్గించడానికి సపరేట్ రోడ్ ఏదైనా ఉంటే బాగుంటుందని. సపరేట్ రోడ్ లేకపోయినా మనకి మెసేజ్ ఇమీడియట్గా పోతే మనం చాలా వరకు రెస్పాన్స్ టైం తగ్గించవచ్చు. దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఈ స్టేక్ హోల్డర్స్ అన్ని ఒక దగ్గర వచ్చేస్తే మనకు ఖచ్చితంగా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సార్ మనం ట్రాఫిక్ అంటున్నాం, మంచి సజెషన్ ఇచ్చారు అమ్మాయి, సపరేట్ రోడ్ ఉండాలి అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం మనం కొంచెం వేరే పాశ్చాత్య దేశాల్లో చూస్తే, నేను ఐ వాజ్ మెంబర్ ఆఫ్ 2014లో సింగపూర్ మోడల్ సిటీ అన్నప్పుడు మీడియా డెలిగేషన్లో ఐ వాజ్ అ మెంబర్ విజిటింగ్ ఇన్ సింగపూర్. సో అక్కడ చూసాం సార్, అంటే లివబుల్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఒక వైశాల్యపరంగా చూస్తే సింగపూర్ లాంటి సిటీ చాలా చిన్న సిటీ. ఈవెన్ దో బట్ డెన్సిటీ, విపరీతమైన డెన్సిటీ ఉంటుంది. మీకు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 30-40 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉంటాయి. ఆఫీస్ అయిపోయిందంటే ఎవ్రీబడి దే స్టార్ట్స్ at 9 o'clock అండ్ దే విల్ లీవ్ ద ఆఫీస్ at 5-5:30. బట్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ కనిపించదు సార్. అంటే అంత డెన్సిటీ ట్రాఫిక్లో అయినా కానీ, అంత డెన్సిటీగా ఉండేటువంటి పాపులేషన్లో అయినా కానీ మనకి ఎక్కడా కనపడదు. ఏదో మామూలుగా ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ కానీ, రూట్ జామ్స్ కానీ అట్లాంటివి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనపడవు. సో వై ఇట్ ఈజ్ అంటారు అంటే, అది అక్కడ కనపడింది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎక్కువగా వాడుకుంటారు, వాళ్ళకి రోడ్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటిది అని చెప్పి. సో ఈ డెన్స్ ప్లేస్లోనే ట్రాఫిక్ జామ్స్ లేనప్పుడు మనం ఇంత వైశాల్యంలో ఉన్నాం, ఇంత పెద్ద సిటీలో ఉన్నాం, మనకి ఎందుకు ట్రాఫిక్ జామ్స్ వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? సో అందుకేనండి ఈ మధ్యన మేము అంటే స్టూడెంట్స్ ఆర్ మీరు కూడా మా కంట్రోల్ రూమ్కి వస్తే చూపిస్తాం. ఈ మధ్యన అస్త్రం అనే ఒక యాప్ ఒకటి ఉపయోగిస్తున్నాం. వీఆర్ టేకింగ్ డేటా ఫ్రమ్ లాట్ ఆఫ్ డేటా సోర్సెస్, గూగుల్ డేటా కావచ్చు, మ్యాప్ మై ఇండియా కావచ్చు, ఓలో, ఊబర్, వీటన్నిటి నుంచి డేటా తీసుకున్నాం. డేటా తీసుకొని మనం ఏం చేస్తాం అంటే కంజెషన్, రియల్ టైంలో కంజెషన్స్ చూస్తున్నాం. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ వీఆర్ యూజింగ్ ఏ AI టూల్ కాల్డ్ అస్త్రం, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో మీరు గమనిస్తే మేము ఆఫ్టర్ we started using this app, I can tell you in the month of October, the average congestion length in Vijayawada city is 112 kilometers per day. 112 kilometers per day. Vinala Mirandaru. 112 kilometers per day. And we have lot of some 50-60 junctions. Every 15 minutes we are taking congestion length at that particular junction. 4 roadlu kunte atu itu 4 kalipesesi chustam. This was 112 kilometers average per day. We started analyzing these issues, and then we started applying some interventions. We could reduce it to 73 kilometers in the month of November. We are working on that still, like monna jarigindi. I would have shown, నాకు ఇంత మంచి గ్రూప్ ఉంటుంది నాకు తెలియదు, I would have shown. So we have traffic ambassadors in Vijayawada city. We have about 390 traffic ambassadors. ఈ ట్రాఫిక్ అంబాసిడర్స్ ఏం చేస్తారంటే, వెహికల్ జామ్ అవుతుండగానే ఇమీడియట్గా దే ఒక బాట్ ఇచ్చాం, బాట్లో దే మేక్ ఎన్ ఎంట్రీ. సో ఆ ఎంట్రీతో వీ విల్ కమ్ టు నో ది ట్రాఫిక్ జామ్ ఎవ్రీథింగ్ అండ్ ద రీజన్ మీకు multifold, like vehicle breakdown is one reason for traffic jam, accident is one reason for traffic jam. Tarvata konsalu schools odilestaru, colleges odilestaru, even events also we are fetching, all schools events we are fetching, all function halls, there are 120 function halls. We called all function hall managers, and then we asked them to enter. రేపు జనవరి 31వ తారీఖున నా ఫంక్షన్ హాల్ ఒక పెళ్లి ఉంది, ఈ పెళ్లికి 500 కార్లు వస్తాయి అనే డేటా మేము తీసుకున్నాం. వీ స్టార్టెడ్ దట్ లాస్ట్ 2 months వీ స్టార్టెడ్ దట్. సో మాకు ముందే రేపు, అండ్ ఐ హ్యావ్ ద లెగసీ డేటా ఫర్ ద లాస్ట్ 5 months.
సో ఈ 5 monthsలో నాకు ఎప్పుడు ఎంత కంజెషన్ ఉంది, ఏ టైంలో ఎంత కంజెషన్ నాకు తెలుసు, అండ్ రేపు ఏం జరుగుతుందో నాకు తెలుసు. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ది కంజెషన్ టుమారో. సో ప్రెడిక్టివ్ మోడ్లో మేము ఏఐ టూల్ని వీ హ్యావ్ ట్రైన్డ్ ఏఐ టూల్. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో యూ విల్ సీ చేంజ్ ఇన్ విజయవాడ సిటీ బికాస్ వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ట్రాఫిక్ కంజెషన్స్. సో వీఆర్ డూయింగ్ బెంగళూరులో దే వర్ యూజింగ్ దిస్ యాప్. సో కాకపోతే అంత మనసు పెట్టి చేయలేదు. వీఆర్ డూయింగ్ దట్. సో మీరు వచ్చినా కూడా మా కంట్రోల్ రూమ్లో చూపిస్తాము. వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఆన్ దట్. ప్రతి లైక్ ఐ కెన్ టెల్ యూ నౌ, ఇప్పుడు నౌ ద టైమ్ ఈస్ 12:43. సో 12:35 ఐ కెన్ టెల్ యూ వాట్ ఈస్ ద కండిషన్స్. వీ హ్యావ్ అలర్ట్స్, టోటల్ అలర్ట్స్ ఉన్నాయి. లైక్ జస్ట్ హోల్డ్ ఆన్. సో 12:30 NH16 towards Prasadam-Padu 440 meters. There is a congestion in Prasadam-Padu 12:30 అప్పుడు. ఎందుకనేది వీ హ్యావ్ డేటా. ఎందుకు కంజెషన్ అయింది వీ హ్యావ్ డేటా. అలాగా మేము ఎవ్రీ 10 అండ్ ఇది కంట్రోల్ రూమ్లో చెప్పేసి ఉంటారు ఈ పాటికి. దెర్ ఈజ్ ఎ కంజెషన్ ఇన్ Prasadam-Padu 440 meters. మీరు ఇమీడియట్గా వెళ్ళండి, ఇమీడియట్గా వెళ్ళేసేసి దాన్ని ఈజ్ చేయండి, కంజెషన్ ఈజ్ చేయండి అనేది చెప్తుంటారు. సో there are systems in place. We are working on that. It's not that police are not doing anything. Our police అక్కడ ఉండేది ట్రాఫిక్లో నిలబడి ట్రాఫిక్ కాన్స్టేబుల్ ఇలా ఒప్పుకోవడం కాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ కనీసం నేషనల్ హైవేస్ 2 నేషనల్ హైవేస్ పోస్ట్ విజయవాడ పోయినప్పుడు మీకు ఎంత కండిషన్ ఉండాలా అయినా కూడా వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్. ఐఎమ్ షూర్ మీరు ఒకసారి చూస్తే లాస్ట్ 5 monthsలో లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ and we are improving on traffic crime. Sir, Amaravati and Vijayawada is are really fastest growing cities ఒక రకంగా. So what are your challenges? మీకున్నటువంటి challenges ఏంటి? How you are going to overcome these ఈ challenges? మధ్యన మీరు ఒక రోజు yesterday's congestion is 54 kilometers. On January 11th the congestion is 300 kilometers because of ఫెస్టివల్ అంతా వచ్చింది. From Hyderabad. We were expecting about 600 kilometers. We opened that West bypass ని ఓపెన్ చేసాము, పంపించేసాము. We kept lot of cranes with us. పెట్టుకునేసి మన వారం మీదనే ఆ రోజు 4-5 బ్రేక్ డౌన్స్. బికాస్ హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉన్నప్పుడు వాడు బ్రేక్ Definitely something will happen. సో అవన్నీ తీసేసాము. అంటే ట్రాఫిక్ అనేది మనకు విజయవాడ సిటీకి మెయిన్ నేషనల్ హైవేస్ పోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ మెనేజ్ ఫర్ అస్. వెస్ట్ బైపాస్ వస్తే ఖచ్చితంగా మనకు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్. అది కాకుండా కొంత ఇందాక నేను చెప్పాను కదా సేఫ్టీ కల్చర్. సో దాన్ని మేము డెవలప్ చేస్తాము. ITMS ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్రెడీ పీపుల్ మస్ట్ హ్యావ్ సీన్. వీ హ్యావ్ ఎరెక్టెడ్. ఇట్స్ ఇనాగ్రేషన్ మనం ఉంది. 17 junctionsలో వీ హ్యావ్ ITMS. We have IP public address systems. కంట్రోల్ రూమ్లో నుంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మనం చెప్పగలము. అక్కడక్కడ మైక్స్ పెట్టున్నాము. సో కొంత అవేర్నెస్ అనేది ఒకవైపున క్రియేట్ చేస్తూ ఎఫ్ఎంని వీ స్టార్టెడ్ యూజింగ్ FM రేడియో. తర్వాత త్వరలోనే ఒక సిటిజన్ యాప్ కూడా ఒక సిటిజన్ యాప్ కూడా సిటిజన్స్కి ఇవ్వబోతున్నాము. ఇస్తే లైక్ దే విల్ నో రియల్ టైంలో దే విల్ నో వాట్ ఈస్ ద ట్రాఫిక్ సిచ్యువేషన్, సజెస్టెడ్ రూట్స్ అన్నీ వస్తాయి. తర్వాత టాక్టికల్ అర్బనిజం అనే కాన్సెప్ట్తో కొన్ని ఏరియాస్లో కంజెషన్ తగ్గించాలని చూస్తున్నాము. సో మీరు అడిగిన దానికి ఏంటంటే ఛాలెంజెస్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వచ్చేసి నెంబర్ 1 హైవేస్, నెంబర్ 2 కొంత సిటీ కల్చరు అది ఇంకా రాలేదు, అడాప్ట్ కాలేదు, అది ట్రై చేస్తున్నాము. తర్వాత కొంత చలాన్స్ అనేది కూడా మీకు ANPR కెమెరాస్ ఉన్నాయి, RLVD కెమెరాస్, రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కెమెరాస్ ఉన్నాయి. వీటితో ఆటోమేటిక్గా చలాన్స్ జనరేషన్ అనేది కూడా తొందరలోనే ఉంటుంది. మరి ఎక్కువ ప్రెషర్ పెడితే ఇబ్బంది ఉంటుందని కామ్గా చూస్తున్నాము. బట్ అవసరం అయితే అది కూడా we will generate చలాన్స్, ఆటోమేటిక్ జనరేషన్ ఆఫ్ చలాన్స్. ప్రజలు ఇబ్బంది పడతారని కొద్దిగా అలాగా ఆగున్నాం. సో లాస్ట్ ఒక క్వశ్చన్ సార్, మనం చూస్తూ ఉన్నాం ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ ఈ టెస్లా లాంటి కంపెనీస్ ఆల్రెడీ డ్రైవర్లెస్ వెహికల్స్ ఇంట్రొడ్యూస్ చేశాయి. ఏఐ బేస్డ్ అని చెప్పి అంటున్నారు. సో మనకు ఈ ట్రాఫిక్ కంజంక్షన్స్ కానీ మనకు వస్తున్నటువంటి ట్రాఫిక్ ఎర్రర్స్ కానీ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్.
because human is driving the this thing. Yes. So obviously they will make mistakes. Human nature ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ లాంటి ఏ బేస్డ్ ఐ మీన్ డ్రైవర్లెస్ కార్స్ లాంటివి కనుక ఇంట్రడ్యూస్ అయితే అంటే గోయింగ్ ఫర్దర్ ఈజ్ ఇట్ ఎ సొల్యూషన్ ఫర్ ట్రాఫిక్ కంజంక్షన్స్, ఈజ్ ఇట్ ఎ సొల్యూషన్ ఫర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మీరు ఒకసారి కంట్రోల్ రూమ్కి వస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా ఫ్యూచర్లో మీకు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఉంటుంది. సో ఏఐ టూల్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. మేము కూడా అసలు మా కానిస్టేబులరీ మా ఆఫీసర్స్ అంతా కూడా ముందు అస్త్రం అంటే పక్కన పారేశారు. ఇప్పుడు దే ఆర్ ఆల్ యూస్ టు ఇట్. దే ఆర్ ఇప్పుడు మీరు ఒక కానిస్టేబుల్ అడగండి మీకు చెప్తారు. అంటే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఒక ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇట్స్ వర్కింగ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఈ స్పీడ్ యుగానికి మారుతున్న కాలానుగుణ పరిస్థితులకు తగ్గట్టుగా చాలా స్పీడ్గా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ స్పీడ్గా వెళ్తూనే మన సేఫ్టీ మనం చూసుకుంటూ ఒక దానికి పాటించాల్సిన నియమ నిబంధనల ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో చాలా ట్రాఫిక్కి సంబంధించి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళను పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ సంబంధించినటువంటి అన్ని విషయాల పట్ల పూర్తి స్థాయి పరిజ్ఞానం పెంపొందించడం ద్వారా ఈ ట్రాఫిక్ ద్వారా ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా జరుగుతున్నటువంటి మరణాలను అరికట్టేందుకు వీలుంటుందని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఏఐ వాళ్ళు వాడుతున్నటువంటి రకరకాలైనటువంటి యాప్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కూలంకషంగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. దట్ ఈస్ రాజశేఖర్ బాబు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. చాలా విద్యార్థులైనటువంటి ప్రశ్నలకు కూడా పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం కమిషనర్ గారు చేశారు. విల్ మూవ్ అహెడ్ ఫర్ అనదర్ ప్యానల్ డిస్కషన్. ఐ రిక్వెస్ట్ మిస్టర్ వినోద్ గారు ఆన్ టు ద డయాస్ ప్లీజ్. వినోద్ గారు, యా, ఈజ్ రన్నింగ్ అన్ NGO అండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ రోడ్ సేఫ్టీ. ఇంకొకటి పెట్టం, ఇంకొక చైర్ వే, ఇంకొక చైర్. సో ఐ రిక్వెస్ట్ ప్రసన్న గారు, ఐ థింక్ సో ఉపేందర్ గారు, ఉపేందర్ ఫ్రమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. ఈజ్ అ సైకాలజిస్ట్ అండ్ రాము గారు నెహ్రూ యువ కేంద్ర ప్లీజ్. సార్ ప్రసన్న గారు, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. సో రోడ్డు భద్రతకు సంబంధించి, రోడ్డు భద్రత రహదారి భద్రత అభియానికి సంబంధించి మనం రకరకాల కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. సో దీంట్లో భాగంగా నిపుణులందరూ కూడా తమ అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు రహదారి పైన ప్రమాదరహితంగా ఏ రకంగా ప్రయాణం చేయాలి, ఎటువంటి అవగాహనతో ముందుకెళ్తే మనం ప్రమాదరహిత ప్రయాణాన్ని మనం చేయొచ్చు అనేటువంటి అంశాలు మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మనతో పాటు మరింతమంది విశిష్ట అతిథులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీతో వినోద్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మీరు ఆల్రెడీ రోడ్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు మీ ఆర్గనైజేషన్ తరఫున. సో మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? అఫ్ కోర్స్ మనం చూస్తూ ఉన్నాం, అంటే మనం ర్యాలీలు నిర్వహించినప్పుడు హెల్మెట్ ర్యాలీ అంటే అందరూ హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు, దెర్ ఇస్ నో డౌట్. బట్ వేరే ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్స్ ఇంకా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎందుకు, అంటే ఇంత ఎడ్యుకేటెడ్ సొసైటీ, ఇంత సివిలైజ్డ్ సొసైటీ అనుకుంటున్నటువంటి తరుణంలో
ఇంకా మనం హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉందంటారు? సార్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. సో ముందుగా అతిథికి కూడా గుడ్ మార్నింగ్. సో సార్ మనకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం అనేది మనం 2023లోనే స్టార్ట్ చేయడం జరిగింది సార్, విత్ హెల్ప్ ఆఫ్ నెహ్రూ కేంద్ర ఈటీసీ. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు సార్ అశోక్ చక్రవర్తి సార్ ఉన్నారు డీసీపీ గారు, అంతకుముందు ఆయన ఒక మీటింగ్ వచ్చినప్పుడు కొన్ని విషయాలు మాకు తెలియజేశారు సార్. అప్పటి వరకు మాకు కూడా ఈ సబ్జెక్టు డెప్త్ తెలీదు. ఆ రోజు చెప్పిన తర్వాత మేము డైరెక్ట్గా ట్రాఫిక్లోకి వెళ్ళడం జరిగింది సార్. మా అభిప్రాయం ఏంటంటే 16-17 ఇయర్స్ కాడి నుంచి ఆ పైన 40-60 వరకు వెహికల్స్ మూవ్ అవుతున్నాయి సార్, మన 2 వీలర్స్ కానీ లేకపోతే 4 వీలర్స్ కానీ. అందరూ కూడా చెప్పేది ఏంటంటే కారణాలు సార్, రకరకాల కారణాలు. సో బండి ఆపినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తున్నాం, లేదంటే ఇక్కడి వరకు వెళ్తున్నాం, మేము ఇప్పుడే బయటకు వచ్చాం, ఇలాంటి పిచ్చి కారణాలు చెప్తున్నారు సార్. మెయిన్గా మేము గమనించింది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూలింగ్ కానీ లేదంటే వాళ్ళు చదువుకున్న కాలేజ్ స్టడీ కానీ ఇదంతా ఎలా ఉంటుందంటే ఓన్లీ వాళ్ళకి నన్నయ్య ఏం చెప్పాడు, ఇంకొక ఆదికవి ఏం చెప్పాడు, లేదంటే మ్యాథ్స్ టీచర్ ఏం చెప్పాడు, న్యూటన్ ఏం చెప్పాడో చెప్తారు. అట్లీస్ట్ కనీసం మోటార్ వెహికల్ చట్టాల గురించి వాళ్ళ పాఠాంశాలు ఏదీ లేదు సార్. మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, ఏ డిగ్రీ కాలేజీకి వెళ్ళండి, వాళ్ళకి ఓన్లీ న్యూటన్ ఏం చెప్పాడు, యాపిల్ కింద ఎలా పడింది, బండి పడితే తలకాయ పెళ్ళుద్ది, యాపిల్ పడితే ఏం ప్రాబ్లం లేదు సార్, ఇలాంటివి వాళ్ళకి తెలియదు సార్ పూర్తిగా. ఈ మధ్యన దిశ యాక్ట్ వచ్చిన తర్వాత వస్తారు. ఉపేందర్ గారు ఒక మాట చెప్పారు కారణాలు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే నా జుట్టు రాలిపోతుందనో లేదంటే నాకు తలనొప్పి ఉందనో ఇట్లాంటిది ఏదో చెప్తారు. సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే సార్ అర్జెంటుగా నేను హాస్పిటల్ వెళ్ళాలి అందుకే నేను పెట్టుకోలేదు, ఆ రష్లో నేను పెట్టుకోలేదు అని చెప్పంటారు. ఎందుకు ఇటువంటి అంటే వాళ్ళ ప్రాణాలపైన వాళ్ళకు ఒక విలువ లేదంటారా, వేరే ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం అంటారు? ఆల్రెడీ మేడం గారు చెప్పారు, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సార్. మేజర్ యూత్కి రెస్పాన్సిబిలిటీస్నెస్ అనేది తెలియట్లేదు. ఫ్యామిలీలో పేరెంట్స్ అనే వాళ్ళు అందరూ తీసుకొస్తున్నారు. సో బేసిక్గా ఆ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తెలియట్లేదు. సో యూత్కి ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ ఆ ఏజ్లోనే, ఓకే మేము అలా ఉండాలి ఇలా ఉండాలి అని డిఫరెంట్ ప్యాషన్తో ఉంటారు. సో అందుకే సార్ చెప్పినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఎయిర్ ఫాల్ అవుతుంది, సో ఇదని. సో ఇలాంటి ఇదిలో ఉండడం వల్ల వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా అవగాహన ఉండట్లేదు సార్. సో ఆల్రెడీ ఇప్పుడు వరకు చాలామంది చెప్పారు, ఇట్ వాస్ ఇండివిజువల్గా వాళ్ళకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో ఏంటంటే ఏమన్నా అయితే ఇట్ వాస్ ద పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతారు. ఇప్పుడు సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ప్యారలైజ్ అయ్యి బెడ్ మీద ఉంటే, సో పేరెంట్స్ సర్వ్ చేస్తున్నప్పుడు పేరెంట్స్కి తను అనుకుంటా ఉంటాడు, అయ్యో నేను అలా చేయడం వల్ల పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, నేను సఫర్ అవుతున్నాను, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్. ఈ విధంగా ఎవరు ఆలోచించట్లేదు సార్. ఎప్పుడైతే ఇండివిజువల్గా తను ఇది తీసుకుంటాడో అప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకోటి సార్ చెప్పినప్పుడు బుక్స్ కూడా లేదన్నారు. సో యాక్చువల్గా 7th క్లాస్లో లాస్ట్ లెసన్లో ఉంది, జస్ట్ ఏంటంటే ట్రాఫిక్ సైన్స్, ట్రాఫిక్ యాక్ట్స్ మాత్రమే ఉంటుంది. సో గవర్నమెంట్ మేజర్గా నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఈ మధ్య కొంచెం స్కూల్స్కి వచ్చి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో ప్రాక్టికల్గా బయటకు తీసుకువెళ్ళి, ఆల్రెడీ సార్ చెప్పారు ఒకసారి, బెంచ్ సర్కిల్ కాడికి తీసుకెళ్ళి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని. సో ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలిగితే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, వాళ్ళల్లో కూడా ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థియరీ కన్నా. రాము గారు, ఒక యూత్తో మీరు ఎక్కువగా అఫైర్స్, యూత్తో మీరు ఎక్కువగా క్లోజ్గా పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మీరు అన్నట్టు కారణాలు చెప్పారు వినోద్ గారు, అంటే నా జుట్టు పోతుంది లేదంటే హాస్పిటల్కి వెళ్ళాను ఇట్లాంటి ఏదో కారణాలు చెప్తూ ఉంటారంటారు. సో తెలిసి వాళ్ళకి తెలుసు పెట్టుకోకపోతే మనం ప్రమాదం బారిన పడతాము అనేటువంటి అంశాలు వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఒక నెగ్లిజెన్స్ అంటారా, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారా, వేరే ఎగ్జాక్టివిటీస్? నమస్తే అండి అందరికీ. నెహ్రూ యువ కేంద్ర మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ తరఫున నేను జస్ట్ 5 years వచ్చి ఇక్కడికి ఆల్రెడీ నేను చూస్తూ ఉన్నానండి. యూత్ని ఆల్రెడీ మనం మ్యాక్సిమం ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, మిగతా డిపార్ట్మెంట్స్తో కొలాబరేట్ అయ్యి అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. దానిలో భాగంగా ఇండియాలో అతిపెద్ద యూత్ నెట్వర్క్ కలిగింది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. బట్ ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇది మనకి మొదటిసారి మనకి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి మనకి ఇనిషియేట్ చేయడం అనేది. ఈ కార్యక్రమం ఏంటంటే మై భారత్ అనే ప్లాట్ఫామ్తో దీన్ని తీసుకొచ్చి జనరల్గా ఏంటంటే యూత్కి ఒక అవేర్నెస్ కల్పించి అక్కడ నుండి వదిలేయటమే కాకుండా వారి దగ్గర నుండి వచ్చే ఒక ఫీడ్బ్యాక్ని మేము తీసుకొని ఈ మై భారత్ అనే పోర్టల్లో పెట్టడం, అది మన రోడ్ సేఫ్టీగా ఇట్లా
ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు, తర్వాత మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పినట్టు, ఇవన్నీ కూడా ఏంటంటే మేము యూత్ దగ్గర నుండి ఇంతకు ముందే మేము ఆల్రెడీ నోటీస్ చేసామండి. కాకపోతే అందరికీ దీని గురించి అవగాహన అయితే ఉంది. బట్ ఏంటంటే జనరల్గా అయితే ఒకటైతే పక్కాగా సార్, నిర్లక్ష్యం అయితే ప్రతి మనిషిలో ఉంది సార్. నేను ఆల్రెడీ మేము ఈ 5 days 6 days నుండి ఆల్రెడీ మీ యూత్కి ట్రైనింగ్స్ ఇచ్చి, తర్వాత యూత్ని అందరి దగ్గరికి ఇన్వాల్వ్ అయ్యి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో తీసుకొచ్చి మాట్లాడింది, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా బయటకు వచ్చేసి అక్కడ కూర్చున్న ఆ క్షణం వరకు ఆ విషయాన్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటున్నారు. బట్ బయటికి వచ్చేటప్పుడు మరి ఎందుకు ఆ విషయాన్ని అనేది పక్కన పెడుతున్నారంటే, ఇందాక సార్ చెప్పినట్టు ప్రాణాలని లెక్క చేయట్లేదు, లేదు ఎందుకంటే తెలియదు. నిన్న కూడా రీసెంట్గా మేము ఇక్కడ మన ప్రసాదం పాడు సిగ్నల్ అనుకుంటా, ప్రసాదం పాడు దగ్గర ఆల్రెడీ పిల్లలు చేస్తున్నారు సార్. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంప్లెన్స్ కూడా ఉపయోగపడుతుంది సార్. అది పోలీస్ డిపార్ట్మెంట్ లేదంటే ఇంకా పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ అని కాదు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు. అట్లా ఏమవుతుందంటే ఆ ఇంప్లెన్స్